RTI Live News. Ask for right. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రజకుల బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఆధునిక కంప్యూటర్ యుగంలో కూడా విద్యారంగంలో ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో వెనుకబడి ఉండటం చాలా బాధాకరమని మిన్నెలపురం జలంధర్ ఆవేదనను వ్యక్తం చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట్ మండలం రజక భవనంలో 16-11-2025 ఆదివారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిన్నెలపురం జలంధర్ దేవరకొండ వెంకటేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎదునూరి వీరన్న, కళామండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యామంకి యుగేందర్, మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాకాలక్ష్మి, జిల్లా గౌరవ అధ్యక్షులు ఉల్లెంగుల రాములు, జిల్లా అధ్యక్షులు ఎదునూరి నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోలిపాక రాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బచ్చన్నపేట జిల్లా మండల కేంద్రంలో రజక కమ్యూనిటీ హాల్లో మరి గ్రామ అధ్యక్షులు దేవరకొండ వెంకటేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మిన్నెలపురం జలంధర్ గారు, అదేవిధంగా గ్రామ పెద్ద మనిషిగా మరి వెంకటేష్ అన్న అధ్యక్షత ఏర్పాటు చేసినటువంటి జిల్లా ఈ మండల కేంద్ర సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక, జిల్లా అధ్యక్షుడు ఏదునూరి నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోల్పాక రాములు, మిగతా సభ్యులందరూ ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం నుండి రజకులు ఎస్సీ జాబితాగా ఉండాలని చెప్పి అనేక పోరాటాలు చేయడం జరిగింది. మొన్ననే బీహార్ ఎలక్షన్స్లో 3 ఎస్సీలుగా ఉన్నందుకు, ఆ బీహార్ రాష్ట్రంలో రజకులు ఎస్సీలుగా ఉన్నందుకు 3 ఎమ్మెల్యేలుగా మరి పోటీ చేసి గెలవడం జరిగింది. 18 రాష్ట్రాల రజకులు ఎస్సీలుగా ఉండి మిగతా 11 రాష్ట్రాలు రజకులు ఓబీసీలుగా ఉండడం అనేది కొంత బాధాకరమైన విషయం. మరి దేశవ్యాప్తంగా ఒకే ప్రవృత్తి చేసినప్పుడు భిన్న రిజర్వేషన్ ఎందుకు ఉండాలి? ఆనాడు ఇందిరాగాంధీ మరి 56/1984 ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో రజకులంతా ఈ దేశంలో దోపిలంతా ఒకే రిజర్వేషన్ కిందకి రావాలని చెప్పి, మరి ఎందుకు దాన్ని పునరాలోచన చేయట్లేదు? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పునరాలోచన చేసి ఆ ఆర్డినెన్స్ని మరొకసారి అధ్యయనం చేసి మరి అలాంటి ఆర్డినెన్స్ను ఒకటి జారీ చేయాలని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు, స్పీకర్ మన్సూర్ చారు ఉన్నప్పుడు 2016 మరి డిసెంబర్ 26 తారీఖు రోజు మాట్లాడడం జరిగింది. రజకులని సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళు వివక్షతకు గురవుతున్నారు, అనేకమైనటువంటి మరి ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళని ఎస్సీ జాబితాలు చేర్చాలని చెప్పి చెప్పడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ రోజు చెప్పినటువంటి ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రి వర్గాలకు అన్నీ తెలుసు, రజకుల యొక్క కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు అన్నీ తెలుసు. మరి ఎందుకు వారు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించట్లేదు? కేంద్రాన్ని పంపిస్తే మేము కేంద్రాన్ని మెప్పించి తప్పకుండా మేము రజకులను ఎస్సీ జాబితా చేర్చాలనే అంశం పైన ఎంపీలతో మాట్లాడించుకోగలుగుతాం. కాబట్టి తక్షణమే ఈ విషయంపై మరి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తారని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 29 లక్షల రజకుల అందరం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించి తక్షణమే అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ గోపి రజక, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రజక.